Hello guys, welcome back to our channel Build from It. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే మినిమం కట్స్ టు డివైడ్ ఏ సర్కిల్. ఈ ప్రాబ్లం ఏం స్టేట్ చేసిందంటే మనకు ఒక నెంబర్ ఇస్తారు అండ్ ఆ నెంబర్ లో మనం మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ చేసి సర్కిల్ ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఒకవేళ మనకి n వాల్యూ 4 అని ఇస్తే సో మనం అప్పుడు సర్కిల్ ని 4 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేయాలి. కానీ గైస్ సర్కిల్ ని కట్ చేయడానికి వాడు కొన్ని రూల్స్ ఇచ్చాడు. అదేంటి అంటే మనం చేయాల్సిన కట్ అనేది ఏ విధంగా ఉండాలంటే a cut that is represented by a straight line that touches 2 points on the edge of the circle and passes through its center. అంటే మనం సర్కిల్ ని సెంటర్ నుంచి పాస్ అవుతూ 2 పాయింట్స్ ని టచ్ అయ్యే విధంగా కట్ చేయాలి, అంటే ఈ విధంగా. అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే a cut that is represented by a straight line that touches 1 point on the edge of the circle and its center. అంటే ఈ విధంగా సెంటర్ ని టచ్ అవుతూ అండ్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఏదో ఒక పాయింట్ ని మీట్ అయ్యే విధంగా కట్ చేయడం, లైక్ కేక్ కట్ చేసిన విధంగా. కానీ ఈ కట్ అనేది ఇన్వాలిడ్, ఎందుకంటే మనం సెంటర్ నుంచి పాస్ అయ్యే విధంగా కట్ చేయట్లేదు. సో ఇలా కట్ చేసినప్పుడు ఎప్పటికీ మనకి సర్కిల్ అనేది ఈక్వల్ పార్ట్స్ కింద కట్ అవుతుంది, కాబట్టి ఈ కట్ అనేది ఇన్వాలిడ్ కట్. మనకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి అంటే 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలి. సో 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలి అంటే నేను సర్కిల్ ని మన ఫస్ట్ కట్ వ్యాలిడిటీని బేస్ చేసుకొని 2 పాయింట్స్ మీట్ అవుతూ అండ్ సెంటర్ మీట్ అవుతూ ఈ విధంగా ఒక కట్ చేస్తాను. అప్పుడు నాకు 2 ఈక్వల్ కట్స్ అవుతాయి. అండ్ అగైన్ నేను ఆ కట్ కి పర్పెండిక్యులర్ గా ఇంకొక 2 పాయింట్స్ మీట్ అవుతూ అండ్ సెంటర్ ని మీట్ అవుతూ ఇంకొక కట్ చేస్తాను. సో ఆ కట్ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పీసెస్ 4 అవుతాయి. సో దీనికి మనం చేయాల్సిన మినిమం కట్స్ ఏంటి అంటే 2. అదే ఒకవేళ మన సర్కిల్ ని 3 ఈక్వల్ పీసెస్ చేయమని అడిగినప్పుడు మనం సర్కిల్ ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి టచ్ అవుతూ అండ్ అలాగే సెంటర్ ని టచ్ అయ్యే విధంగా కట్ చేయాలి అంటే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఈక్వల్ పార్ట్ ఏ విధంగా కట్ చేసినా మనం తీసుకురాలి. ఒకవేళ ఇలా కట్ చేస్తే ఈ 2 పీసెస్ ఈక్వల్ అవుతాయి, కానీ ఇది బిగ్గెస్ట్ పీస్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా సెకండ్ వ్యాలిడిటీని యూజ్ చేయాలి. అది ఎలా అంటే ఒక ఎడ్జ్ ని టచ్ అవుతూ అండ్ సెంటర్ ని టచ్ అవుతూ కట్ చేసే ప్రాసెస్, ఇది సెకండ్ కట్ వ్యాలిడిటీ. ఈ విధంగా మనం ఫస్ట్ 3 కట్స్ చేసినప్పుడు మనకి 3 ఈక్వల్ పీసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే మనకి ఒకవేళ ఇన్పుట్ లో ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ అయితే మనం కరెక్ట్ గా ఫస్ట్ వ్యాలిడిటీ రూల్ యూజ్ చేసుకుని n/2 నెంబర్ ఆఫ్ కట్స్ చేస్తే మనకి అన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన వాల్యూ n = 8 అంటే మనం సర్కిల్ ని 8 ఈక్వల్ పీసెస్ చేయాలి. ఈ విధంగా చేయాలి అంటే మనం సింపుల్ గా ఫస్ట్ నేను 2 పాయింట్స్ టచ్ అవుతూ అండ్ అలాగే సెంటర్ ని టచ్ అవుతూ ఈ విధంగా కట్ చేస్తే నాకు 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అండ్ ఈ 2 ఈక్వల్ పార్ట్స్ ని అగైన్ 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేయాలి అంటే నేను ప్రీవియస్ గా చేసిన కట్ కి పర్పెండిక్యులర్ గా ఇంకో కట్ చేస్తే నాకు 4 ఈక్వల్ పార్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్ జనరేట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ ని నేను ఈ విధంగా కట్ చేయొచ్చు. కరెక్ట్ గా సగానికి, అంటే ఒక్కొక్క పీస్ ని కరెక్ట్ గా సగానికి కట్ చేస్తే 4 పీసెస్ అనేవి 8 పీసెస్ అవుతాయి. సో మీరు గమనిస్తే అదంతా మళ్ళీ సింగిల్ లైన్, అంటే సింగిల్ కట్. అది 2 పాయింట్స్ ని టచ్ అవుతూ అండ్ అలాగే సెంటర్ ని టచ్ అవుతూ పాస్ అవుతుంది. సో మనం 8 పీసెస్ చేయాల్సినప్పుడు సింపుల్ గా ఇలా ఒక కట్ చేస్తాం అండ్ ఈ విధంగా ఒక కట్ చేస్తాం, ఈ విధంగా ఒక కట్ చేస్తాం, ఈ విధంగా ఒక కట్ చేస్తాం. సో 4 కట్స్. మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఏంటంటే 4 కట్స్ లో మనం 8 ఈక్వల్ పీసెస్ ని జనరేట్ చేయొచ్చు. అదే ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ అయినప్పుడు, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పీసెస్ ని జనరేట్ చేయాల్సినప్పుడు మనం ఈ విధంగా సెకండ్ వ్యాలిడిటీ రూల్ యూజ్ చేసుకుని సెంటర్ పాయింట్ టచ్ అవుతూ అండ్ అలాగే ఎడ్జ్ పాయింట్ టచ్ అవుతూ ఒక కట్ చేసిన తర్వాత ఈ విధంగా సెకండ్ కట్ చేస్తాం అండ్ అలాగే థర్డ్ కట్ చేస్తాం. అప్పుడు మనకి 3 ఈక్వల్ పార్ట్స్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మనకి ఇచ్చిన ఇన్పుట్ 5 అనుకో, అప్పుడు సెకండ్ వ్యాలిడిటీ రూల్ యూజ్ చేసుకుని సెంటర్ నుంచి ఒక కట్ చేసి అలాగే ఇలా ఒక కట్ చేస్తాం, ఇలా ఒక కట్ చేస్తాం, ఇలా ఒక కట్ చేస్తాం, ఇలా ఒక కట్ చేస్తాం. అప్పుడు మనకి 5 ఈక్వల్ పార్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. బ్రో కానీ మనం ఫస్ట్ వ్యాలిడిటీ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఆడ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పీసెస్ ని కట్ చేయగలం అంటే ఖచ్చితంగా కట్ చేయలేం. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆడ్ నెంబర్ అనేది ఈక్వల్ పీసెస్ గా కట్ చేయాలి అంటే మన ఫస్ట్ వ్యాలిడిటీ రూల్
ఎగ్జాక్ట్ గా ఈవెన్ నెంబర్ ఆఫ్ పీసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కట్ చేసినప్పుడు అది 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. సెకండ్ కట్ చేసినప్పుడు అది 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. 4 ఈక్వల్ పార్ట్స్ అయిపోయిన తర్వాత నువ్వు 5th ఈక్వల్ పార్ట్ జనరేట్ చేయాలి అంటే ఏదైనా ఒక పీస్ ని కట్ చేయాలి. ఇలా కట్ చేసినప్పుడు మిగతా 3 పీసెస్ ఈక్వల్ అవుతాయి కానీ ఈ 4th పీస్ అనేది ఈక్వల్ అవ్వదు. సో ఖచ్చితంగా మనం సెకండ్ వ్యాలిడిటీ ప్రిన్సిపల్ యూస్ చేసుకుని మాత్రమే కట్ చేయగలం. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే మనం సింపుల్ గా ఇచ్చిన నెంబర్ అనేది ఈవెనా కాదా చెక్ చేస్తాం. ఒకవేళ ఈవెన్ అయితే మనం సింపుల్ గా ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్ యూస్ చేసుకుని కట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా n డివైడెడ్ బై 2 రిటర్న్ చేస్తే సరిపోతుంది. అది మనకి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ వాడు ఇచ్చింది ఆడ్ నెంబర్ అయితే మనం సింపుల్ గా ఆ ఆడ్ నెంబర్ నే రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనం అన్ని నెంబర్ ఆఫ్ కట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ కి కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే ఫస్ట్ నేను n అనే ఇన్పుట్ వేరియబుల్ ని రీడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇచ్చిన n వాల్యూ 1 కదా చెక్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు ఒకవేళ 1 ఈక్వల్ పీస్ కావాలి అన్నప్పుడు మనం ఏ కట్ చేయాల్సిన అవసరం లేదు, సర్కిలే ఒక ఇండివిజువల్ పీస్ అవుతుంది కాబట్టి. అండ్ ఆ తర్వాత నేను ఏం చెక్ చేస్తానంటే n mod 2 ఈక్వల్ టు 0 కదా చెక్ చేస్తున్నాను. ఈ కండిషన్ దేనికి అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ ఆర్డర్ చెక్ చేయడం కోసం. n mod 2 కనుక ఈక్వల్ టు 0 అయినప్పుడు అది ఈవెన్ అవుతుంది. సో లైక్ 2 కానీ 4 కానీ 8 కానీ 6 12 ఇలా 12 ఈక్వల్ పార్ట్స్ ఏమన్నా 8 ఈక్వల్ పార్ట్స్ ఏమన్నా మనం డైరెక్ట్ గా n డివైడెడ్ బై 2 ని రిటర్న్ చేస్తాం. అప్పుడు మనకి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ జనరేట్ అవుతాయి. ఆర్ ఎల్స్ ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయితే నేను డైరెక్ట్ గా ఆ n ని రిటర్న్ చేస్తున్నాను.